శేషాద్రి అని పేరు కలుగుటకు కారణము. పూర్వము వాయుదేవునకు ఆదిశేషునకు పంతము కలిగింది. వారిద్దరూ ఒకరికంటే మరొకరు బలము కలవారమని తగులాడుకొనుచుండిరి. ఆ సమయమునకే హరినామస్మరణ చేస్తూ నారద మహాముని వారి వద్దకు వచ్చాడు. వారిద్దరి వాదము విన్నాడు. వారితో, అయ్యలారా, మీరిట్లు వాదులాడుకునుట మంచిది కాదు. మీరిద్దరూ బలవంతులే. వృధాగా వాదులాడిన ప్రయోజనమేమున్నది? ఒకవేళ మీ గొప్పతనము తేల్చుకొన దలచిన ఎడల నేను మీకు ఒక ఉపాయము చెప్పదలచినాను, వినడు. ఆదిశేషుడా, నీవు మేరు పర్వతము కుమారుడైన ఆనంద పర్వతాన్ని చుట్టుకొనవలసింది. వాయుదేవుడా, నీవు ఆదిశేషుడు చుట్టుకున్న ఆనంద పర్వతాన్ని నీ బలము చేత కదిలించవలసినది. నీవు కదిలించితివా, నీవే గొప్ప బలవంతుడు. లేకున్నా ఆదిశేషుడు గొప్ప బలవంతుడు. కనుక మీరీ పరీక్షకి సిద్ధపడవలసినది అని నారద మహాముని సలహా ఇచ్చెను. అందుకు వారిద్దరూ సమ్మతించి ఆదిశేషుడు ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టుకున్నాడు. వాయుదేవుడు రౌద్రంతో తన బలమంతా చూపి కదిలించుటకు ప్రయత్నించెను. కానీ ప్రయోజనము లేకపోయింది. ఒకప్పుడు సుడిగాలితో, మరొకప్పుడు తుపాను వంటి జంజుమారుతంతో రాత్రనక పగలనక వాయుదేవుడు గాలి వీస్తున్నాడు. ఆదిశేషుడు కూడా పట్టుదలతో తన బలమంతా వినియోగించి పర్వతమును పట్టినట్లు విడవక కదులుకున్నాడు. వాయుదేవుని ప్రతాపం ఘోరమైనది. ఆ గాలి రాను రాను ప్రళయరూపంగా మారింది. అన్ని లోకాలు అల్లకల్లోలమైనవి. ప్రాణులన్నీ బాధపడుచున్నవి. ఆదిశేషుడు పట్టు విడవలేదు. వాయుదేవుడు పంతం విడవలేదు. ఈ విధంగా కొన్ని దినములు గడిచినవి. ఈ ప్రమాదం చూచి ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి ఆదిశేషునితో, స్వామి, ఇది ఏమి అన్యాయము? ఆవులు పోట్లాడి లేగల కాళ్ళు తొక్కినట్లు మీరిద్దరూ పంతమాడి లోకములకు ముప్పు తెచ్చుచున్నారు. సమస్త ప్రాణులు వాయు ప్రమాదాన్ని అల్లాడిపోచున్నవి. నీవు మా యందు దయతలచి ఈ ప్రమాదం తప్పించి పుణ్యము కట్టుకోవలసింది అని ప్రార్థించాడు. దేవతల మొర విని ఆదిశేషుడు తన పట్టు కొంచెము తప్పించెను. వెంటనే వాయుదేవుడు ఆ పర్వతాన్ని ఆకాశ మార్గమునకు ఎగరగొట్టెను. అందుండి ఆ పర్వతము భూలోకంలోకి ఆదివరాహ క్షేత్రమున పడెను. ఆ పర్వతము శేషుని వలన వచ్చినది గనక దాన్ని శేషాద్రి అని పేరు కలిగినది. శ్రీహరి లక్ష్మీదేవి కొరకు వెతుకుచు తుట్టతుదకు ఆ శేషాద్రి దాపునకు ఆ కొండపై అన్ని స్థలముల యందును లక్ష్మీదేవికి వెదకు చూచి వేసారి ఒక చింత చెట్టు నీడ చేరెను. శరీరము తూలిపోవచుండా ఆయాసము కలిగి ఆ చెట్టు నీడను గల ఒక పుట్ట కాంచి అందైనను కొన్ని దినములు తలదాల్చుకుందని ఎవ్వరికీ కనిపించకుండా ఉండవలనని శ్రీహరి యోచించి ఆ పుట్టలో చేరి అచ్చటనే కాలము గడుపుచుండెను.